అయితే కాంగ్రెస్ పార్టీ 27 నుంచి మరో 2 గ్యారంటీల్ని అమలు చేసే అవకాశం కనబడుతుంది సార్. ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి గ్యాస్ మరియు కరెంటు పథకాలు ప్రారంభిస్తామని, సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితో విజయం సాధించామని చెప్పి మేడారం జాతరలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. దాన్ని ప్రచురించారు ఈనాడు. అవును, రెండు పథకాలను ప్రవేశపెట్టేందుకు మళ్ళీ అమలు చేసేందుకు కొంత కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది, పూర్తయిందని అంటా ఉన్నారు. 500కే గ్యాస్. గతంలో సరూర్ నగర్ స్టేడియం వేదికగా ప్రియాంక గాంధీ గారితో సభ నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా డిక్లరేషన్ ప్రకటించి దాంట్లో ఈ అంశాన్ని చేసి ప్రధానంగా ప్రస్తావించారు. ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు కాబట్టి ఏఐసిసి అగ్రనేత వారి చేతిలో మీరు తిరిగి ప్రారంభించాలి. ఇచ్చిన హామీ నెరవేర్చాము, భవిష్యత్తులోనూ మిగతా అంశాలను మేము నెరవేరుస్తాము, దాని సమయ ప్రయత్నం జరుగుతూ ఉంది అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం మనకు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఎప్పటికప్పుడు వాస్తవాలు ఏంటి, జరిగేదేంటి, ఏం చేయబోతున్నారు, ఏం చేశారనే విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా చెప్పించాలి. ఇక్కడ ఇంకొకటి సార్, కృష్ణమూర్తి గారు, తెలంగాణ ప్రజలు 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉంటారు. దానిలో దారిద్ర్య రేఖకు దిగువ కానీ లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ పేదలు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎంతమంది ఉంటారో తెలియదు. కానీ కేవలం 40 లక్షల మంది వరకు ఈ సబ్సిడీ పొందే అవకాశం ఉందని చెప్పి వెలుగు దినపత్రికలో రాయటం జరిగింది. అంటే కేవలం పేదలు కానీ దారిద్ర్య రేఖకు దిగువలో 40 లక్షల మంది ఉన్నారనుకోవచ్చా, లేదంటే అసలు దీన్ని చెప్పండి సార్. అంటే ఉజ్వల పథకము, దీపం పథకంతో పాటు మరిన్ని కనెక్షన్లు ఉన్నాయి. వాటికి మాత్రమే ప్రాథమికంగా వర్తింపజేస్తా ఉన్నారు. ఈ 500 గ్యాస్ సంబంధించి దీపం పథకం కింద వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు చాలా మంది పేద ప్రజలకు, గుడిసెల్లో ఉన్న వాళ్ళకు గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయించారు. వాళ్ళందరికీ అంటే ఆ దీపం పథకం సంబంధించి ఏంటంటే ఎప్పటికీ డాటా ప్రభుత్వం వల్ల రెడీ ఉంది. సిస్టమ్ క్లిక్ చేయగానే ఆ డాటా వచ్చేస్తుంది. వీటిని తీసుకున్నారు. అట్లాగే సుమారుగా రాష్ట్రంలో మనకు తెలిసి 70 నుంచి 80 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి తెలుస్తారు. వీళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళందరూ బీపీఎల్ అంటే కాదు. మీరు ఒక్కసారి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి చూడండి, కార్డులలో వచ్చి ఫ్రీ రేషన్ తీసుకోబోతున్నారు. కారు డ్రైవర్లకి ఫ్రీ రేషన్ తీసుకోబోతున్నారు. బోనస్ రావట్లేదు కార్డు. అంటే ఈ రకమైనటువంటి వ్యవహారం ఉంటుంది. అంటే రేషన్ కార్డుల జారీలో కూడా గతంలో కొంత అక్రమాలు జరిగాయి. కొంత అంటే బీపీఎల్ ఫ్యామిలీస్, ఏపీఎల్ ఫ్యామిలీ అబోవ్ పావర్టీ లైన్కి వచ్చాయి. ఇప్పుడు వాటన్నిటి కూడా షూటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సవరణలు చేయాల్సిన అవసరం అంతేనంటారు. పాత కార్డులను రీసర్వే చేసి తొలగించాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే కొత్త కార్డులను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో ఈ 500 గ్యాస్ పథకాన్ని రేషన్ కార్డు అమలు చేస్తే ఆ పథకం ఉద్దేశం నెరవేరదు, పక్కదారి పట్టే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికలకి, శాసనసభ ఎన్నికలకి కొంత గ్యాప్ ఉన్నట్టయితే ఇవన్నీ సజావుగా జరిగాయి అంటారు. అసలు ఖచ్చితంగా ఒక 1 year గ్యాప్ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ సజావుగా జరిగేది. ఖచ్చితంగా అంటే డాటా తీసి, డాటా సేకరించి, అవసరమైతే సర్వే చేయించి, సపోజ్ నా ఇంటికి వస్తే నా ఇంటి దాని మీద అనుమానం ఉన్నది, నేను పెట్టిన అప్లికేషన్ మీద అనుమానం ఉంది, మా ఇంటికి అధికారులు పంపించి చేస్తున్నదా లేదా, వాస్తవమా కాదా అని చెప్పి నిజమా లేదా అని పరిశీలించుకుని ప్రభుత్వానికి వీలు లేదు.